తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర రూపం దాల్చుతుందా లేక తుస్సుమంటుందా అనేది పలు అనుమానాలకు తావిస్తుందని గొనుక్కుంటున్నారని తెలుస్తుంది. ఓడిపోకూడదని రాజకీయ నాయకుల ఆర్థిక మూలాలు మీద దెబ్బ కొట్టేందుకే ఆ ఉద్దేశంతోనే ప్రారంభించిన ఫోన్ ట్యాపింగ్ ఎన్నో రకాలుగా వంపులు తిరిగి చేయాల్సిన పనికి బదులుగా పలు రకాలుగా చట్టాల ఉల్లంఘన జరిగి పార్టీల నాయకుల కొరివిగా తయారైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని మేధావులు అంటున్నారు. చట్ట ఉల్లంఘనంతో పాటు జడ్జీల ఫోన్లు దొంగచాటుగా వినడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం టెలిగ్రాఫ్ చట్టాన్ని వారికి ఉరిగా బిగుసుకుందని పలువురు విద్యావేత్తలు న్యాయ నిపుణులు అంటున్నారు. పత్రికల్లో కథనాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం విదితమే. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తూ ఇప్పటికే నిందితులుగా విచారణలో తేలిన వారిని అరెస్టు చేసినట్లుగా కోర్టుకు కౌంటర్ దాఖలు వేసిన దాంట్లో తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు అధికారుల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదులు అందిన విషయంతో ఫోన్ ట్యాపింగ్ కేసులు జటిలంగా మారుతుంది. రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగే గాక అందరి ఫోన్లు విని బ్లాక్మెయిల్ పద్ధతి, బెదిరింపులు, భారీ మొత్తంలో డబ్బులు లావాదేవీలు చేసినట్లు పోలీసుల సుదీర్ఘ విచారణలో తేలినట్లు సమాచారం. ఈ కేసులో న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు ప్రసార సాధనాల్లో ప్రసారం చేయవద్దని, ప్రింట్ మీడియాలో ప్రింట్ చేయవద్దని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్ నంబర్ ప్రచురించినట్లుగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గమనించి ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వార్తలు రాసేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు పలు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసిన విషయం గుర్తుంచుకొని హైకోర్టు ప్రస్తావించింది. ఏది ఏమైనా ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా విచారణలో తెలిపిన ప్రభాకర్ రావు వస్తే కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ కొలిక్కి రాదంటున్న కొందరు రాజకీయ నాయకులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. ఇంటర్పోల్ రంగంలోకి దిగితేనే ఏవైనా చర్యలు ముందుకు సాగే అవకాశం ఉంది, లేదంటే ఇంకొంత సమయం పట్టవచ్చంటున్న న్యాయ నిపుణులు. ముందే టెలిగ్రాఫ్ చట్ట పరిధిలోకి రావడం ఓ విషయమైతే జడ్జీల ఫోన్ ట్యాపింగ్తో ఇంకో కేసు తీవ్రతగా పెరిగిపోయిందంటున్న నిపుణులు. చూడాలి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నాయకుల మెడకు చుట్టుకొని రాజకీయంగా భూస్థాపితం అవుతారా, లేక ఇంకా ఏదైనా అవకాశం ఉందా వారికి అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ సమాజం.